జానీ టార్చర్ మామూలుగా ఉండదు. అంటే ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్ అని చాలా ఎప్పుడు ఏదో ఒక వివాదం వస్తూ ఉంటుంది. సో జానీ మాస్టర్ ఉన్న కదా కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ మీద ఆ మధ్యలో లైంగికంగా వేధింపులు చేస్తున్నారని చెప్పేసి కో డ్యాన్సర్, ఆయనతో పాటు పనిచేసే కో డ్యాన్సర్ సృష్టి వర్మ ఆయన మీద కంప్లైంట్ చేసింది, ఫిర్యాదు చేసింది. సరే కోర్టు పోలీసులు విచారణ అయింది, కోర్టు చర్యలు తీసుకుంది, జైలు శిక్ష అది వేయింది, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమో బయటకు వచ్చి చాలా సంచలన విషయాలు. అసలు జానీ మాస్టర్ అంటాడు ఎట్లా ఉండేటోడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు, అసలు ఆ అమ్మాయిలను తన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, తన దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ఎట్లా చూసేవాడు, వాళ్ళ పట్ల ఎట్లా బిహేవ్ చేసేవాడు, అందరూ నేను ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పుకొచ్చింది. ఏమని, 4 ఏళ్ల తర్వాత తాను కేసు పెట్టడానికి కారణాలను సృష్టి వర్మ వివరించారు. హేమ కమిటీ రిపోర్ట్ రావడానికి 20 ఏళ్ళు పట్టిందని, నేను పోరాడగలను అనే ధైర్యం రావడానికి టైం పట్టిందని తెలిపారు. అందుకే 4 ఏళ్ల తర్వాత కేసు పెట్టానన్నారు. నేను సేఫ్గా ఉండగలను అనుకున్నప్పుడు బయటకు వచ్చానని, అలాగే ఎదుటి వ్యక్తి మారడానికి టైం ఇవ్వాలనుకున్నానని, అది ఇవ్వలేదు కనుక కేసు వరకు రావాల్సి ఛాన్స్ ఇచ్చింది. ఆమె ఇబ్బంది పెట్టి, సమస్య చేసి, ప్రాబ్లం చేసి, ఆమెను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టినా కూడా కొంత టైం ఇచ్చి నువ్వు చేంజ్గా నువ్వు మారుతావేమని ఆశించింది ఎవరు, జానీ మాస్టర్ని. అయినా ఆయన ఏమాత్రం చేంజ్ కాకుండా, మారకుండా అదే పాత పంతాలో పోతూ ఉంటే, అదే రకంగా ఆమెను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా ఇబ్బంది పెడతా ఉంటే ఇక తట్టుకోలేక ఎవరైనా ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ హద్దు దాటి ఆయన ఇంకా మెంటల్గా, ఫిజికల్గా హింసిస్తూ, ఈ అమ్మాయి ఒక బొమ్మలాగా ఉంది, టాయ్లో ఆడుకుందామని, ఆ తర్వాత మరో అమ్మాయితో ఆడుకుంటా అంటే సరికాదని అన్నారు. సో అట్లా ఆమెను పెట్టిన ఇబ్బంది నుంచి ఆమె చెప్పలేనంత చాలా టార్చర్ అనుభవిస్తేనే కదా బయటకు వచ్చేది. బయటకు వచ్చి ఏం చేసింది, కంప్లైంట్ చేసింది, తన పోరాటం తను చేస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఇప్పుడు మామూలుగా ఏదైనా కంప్లైంట్ చేసి ఇట్లాంటి విషయాల్లో అమ్మాయిలు బయటకు వస్తే సమాజం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏమంటారంటే ఒక అమ్మాయిది తప్పు, అమ్మాయిది ఏందో అన్నట్టు మొత్తం బ్యాడ్గా ఇచ్చేస్తారు. అట్లా కాదు, పోరాడాలి. అన్యాయం జరిగినప్పుడు నీకు నువ్వు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు. అందుకే నేను వచ్చిన, తల్లిదండ్రులు వాళ్ళు అట్లా అనుకుంటారు, వీళ్ళు ఎట్లా అనుకుంటారు అని చెప్పేసి ఏం ఆలోచించకుండా వచ్చిన. నా స్ట్రగుల్ ఉంది కాబట్టి నేను ఇంకా పోరాడాలి, ఇండస్ట్రీలో వెళ్ళి పని చేసుకోవాలి, నాకు అవకాశాలు రావాలి. ఇట్నే నోరు మూసుకొని కామ్గా భరించుకుంటూ ఉంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. అందుకే నేను ఫైట్ చేయడానికి వచ్చిన అని చెప్పేసి చెప్పింది. ఇంకోటి, జానీ మాస్టర్ మీద కేసు పెట్టడానికి నా వెనకాల ఎవరో సపోర్ట్ చేసిరని, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందని చెప్పేసి ఆమె మీద, సృష్టి వర్మ మీద బాగా ఆ మధ్యలో ట్రోల్స్ కొన్ని వర్గాలు, కొన్ని పార్టీలకు సంబంధించి అయింది. కానీ నా వెనకాల ఎవరు లేదు, నాకు అన్యాయం జరిగింది, నాకు కడుపు మండింది కాబట్టి నేను బయటకు వచ్చిన అని చెప్పేసి ఆమె చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఆర్టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్టీవీలో చూడొచ్చు ఆ ఇంటర్వ్యూ పూర్తిగా.